హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డిఆర్ మాలికా వ్లాగ్. ఇక్కడ వచ్చేసి మేము ఏం ప్రిపేర్ చేస్తున్నామో తెలుసా? రాజుగారి పులావ్ విత్ చిట్టి ముత్యాల రైస్. టేస్టీగా స్పైసీగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక రెసిపీ అయితే చూసేద్దామా. ఫస్ట్ అయితే చికెన్ ఇలా నీట్గా వాష్ చేసుకొని కొంచెం ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, మీకు స్పైసీగా కావాలంటే కొంచెం వేసుకోండి, లేకపోతే ఎక్కువ వేసుకోండి, మీకు తగినంత కారము. వీడియోనైతే అస్సలు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే అర్థమవుతుంది. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. బ్యాచిలర్స్ కూడా చాలా బాగా చేసుకోవచ్చు. పసుపు వేసుకొని ఒక ప్యాకెట్ పెరుగు అయితే యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత పక్కన కడాయిలో ఆయిల్ పెట్టుకొని బిర్యానీకి కావాల్సిన దినుసులు వేసుకొని ఆనియన్స్ ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. అప్పుడే పులావ్ టేస్టీగా చాలా బాగుంటుంది. మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ బిర్యానీ దినుసులు వేసేసిన తర్వాత ఆయిల్లో ఆనియన్స్ కూడా వేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ ఇట్లా కచ్చపచ్చగా దంచుకొని చికెన్లో అయితే బాగా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్లో 2 ఎండుమిర్చి కూడా వేసుకొని ఇలా బాగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్లో ఒక 2-3 పచ్చిమిర్చి అయితే కట్ చేసుకొని ఇలా చీల్చి వేసుకోవాలి. మనం వాష్ చేసుకున్న చిట్టి ముత్యాలు రైస్, దాంట్లోనే ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, కారము, ఆ చిట్టి ముత్యాల రైస్లోనే కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. పుదీనాను కొంచెం నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ఆనియన్స్ ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలి. మనము 2.5 గ్లాస్ రైస్ తీసుకుంటే 4 గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాం మేము. వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయకండి, అప్పుడే అర్థమవుతుంది. వాటర్ అయితే ఇలా చూసుకొని వేసుకోవాలి. దాని తర్వాత చిట్టి ముత్యాలు మనం యాడ్ చేసుకున్న మొత్తం మసాలా ఈ చిట్టి ముత్యాలకు అయితే బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి రైస్. దాని తర్వాత చికెన్ ఇలా మనకి బాగా మంచిగా అయితే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మనం క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనా, ఫ్రై అవుతున్న చికెన్లో పుదీనా అయితే ఇలా యాడ్ చేసుకోవాలి కట్ చేసుకొని. చికెన్ అంతా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత, ఇంతగానం ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ పైకి వచ్చే వరకు, దాని తర్వాత మనం యాడ్ చేసుకున్నాం కదా మసాలాలతో రైస్, ఆ రైస్ అయితే చికెన్లో ఇలా యాడ్ చేసుకోవాలి. మంచిగా ఇలా మొత్తం కలిసేటట్టు నీట్గా కలుపుకోవాలి. చికెన్ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాతనే రైస్ యాడ్ చేసుకోవాలి, దానికంటే ముందు, లేకపోతే నీసు వాసన వస్తుంది. మనం 4 గ్లాసెస్ వాటర్ అయితే పక్కన తీసి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. మొత్తం ఇట్లా కలుపుకున్న తర్వాత టేస్ట్ చూసి సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. 10-20 మినిట్స్ తర్వాత రాజుగారి పులావ్ విత్ చిట్టి ముత్యాల రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఎంత టేస్టీగా స్పైసీగా ఉందో చూడండి ఒకసారి. ఇలా పలుకులుగా అసలు ఒకదానికొకటి అంటుకోకుండా ఎంత బాగా వచ్చేసిందో, అది మనం వాటర్ పెట్టే దాంట్లో ఉంటుంది. మీకు కానీ నాకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. వెళ్ళొస్తా, బాయ్ బాయ్.